హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్ ఆల్ ఇన్ వన్ స్వాతి వ్లాగ్స్ అండి. ముందుగా అందరికీ హ్యాపీ ఉమెన్స్ డే అండి. ఈరోజు మన ఛానల్‌లో ఒక క్విక్ రెసిపీని చూపించబోతున్నానండి. ఈ రెసిపీ అనేది టాడ్లర్ పేరెంట్స్‌కి చాలా యూజ్‌ఫుల్ అయిన రెసిపీ అండి. ఎందుకంటే చిన్నపిల్లలు వెజ్జీస్ తినరు కదా! ఒక్కసారి ఇలా మైల్డ్ స్పైసెస్‌తో వెజిటబుల్ రైస్ చేసి చూడండి. ఖచ్చితంగా మీ పిల్లలు లైక్ చేస్తారు. ఫస్ట్ మిల్ మేకర్‌ని కొద్దిగా సోక్ చేసుకోవాలండి హాట్ వాటర్‌లో. తర్వాత కుక్కర్ పెట్టుకొని అందులో కొంచెం ఘీ వేసుకోవాలండి. కొంచెం మసాలా సామాన్లు వేసుకోవాలి. తర్వాత ఆనియన్స్ వేసుకోవాలండి. పచ్చిమిర్చి, క్యాష్యూ నట్స్ వేసుకోవాలి. తర్వాత ఒకసారి స్టిర్ చేసిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి. అది పచ్చివాసన పోయేంత వరకు కూడా ఫ్రై చేసుకోవాలి. అందులో క్యారెట్స్ వేసుకోవాలి, బీట్రూట్, స్పెసిఫిక్‌గా ఈ వెజిటబుల్స్ అనే కాదండి, ఏ వెజిటబుల్స్ అయినా వేసుకోవచ్చు. తర్వాత టొమాటోస్ వేసుకోవాలండి. ఒక్కసారి కలిపిన తర్వాత అందులో సోక్ చేసి పెట్టుకున్న మీల్ మేకర్‌ని కూడా వేసుకోవాలండి. తర్వాత ఒకసారి కలపాలండి. అందులో కొద్దిగా సాల్ట్ వేసుకోవాలండి టేస్ట్‌కి సరిపడినంత. తర్వాత వాష్ చేసి పెట్టుకున్న రైస్‌ని వేసుకోవాలండి. తర్వాత ఇందులో వాటర్ వేసుకోవాలండి. 1:2 రేషియోలో వేసుకోవాలండి. 1 కప్ రైస్‌కి 2 కప్స్ వాటర్ వేసుకోవాలండి. నేను నార్మల్ రైస్ యూజ్ చేస్తున్నాను. సో 1:2 రేషియో సరిపోతుంది. తర్వాత అందులో కొరియాండర్ వేసుకొని, పైన కొంచెం ఘీ వేసుకొని, లిడ్ పెట్టేసుకొని విజిల్‌కి పెట్టేసుకోవాలండి. 3 విజిల్స్ వచ్చిన తర్వాత ఆపేయాలండి. చూడండి ఎలా వచ్చింది. ఎక్కువ వెజ్జెస్‌తో చాలా టేస్టీగా ఉంటుందండి ఈ వెజిటబుల్ రైస్ అనేది. మీ పిల్లలు ఖచ్చితంగా ఇష్టపడతారు. ఫైనల్ ప్లేటింగ్ ఇలా చేసుకోవాలండి. మా పాప రైతా తినదు. సో తనకి ప్లెయిన్ కర్డ్‌తో సర్వ్ చేశానండి.